ఓం నమ శివాయ. భక్తికి వయసుతో పని లేదని, ఆర్తితో పిలిస్తే ఆ పరమశివుడు పరుగున వస్తాడని నిరూపించే అద్భుత గాథ జపాల భక్తురాలి కథ. శ్రీకాళహస్తి క్షేత్ర పురాణంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ కథ సువర్ణముఖి నదీ తీరంలో జరిగిన ఒక అద్భుతం. అసలు జపాల ఎవరు? ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు ఇచ్చిన వరం ఏమిటి? జపాల తీర్థం ఎలా ఏర్పడింది? ఈ విశేషాలన్నీ నేటి మన వీడియోలో తెలుసుకుందాం. లోగడ లోక విస్తృతమైన శేషాచలంపై గర్గ గోత్రోభవుడు, సదాశివలింగధరుడు, భస్మ రుద్రాక్ష మాలాధారుడు, శివాచార సంపన్నుడు, వేదశాస్త్ర పారంగతుడు అయిన నంది అను ఒకానొక బ్రాహ్మణుడు నివసిస్తున్నందున నంది పర్వతంగా కూడా వాసిగాంచిందది. శ్రీకాళహస్తి క్షేత్రమునకు 7 మైళ్ళ దూరంలో వాయులింగమునకు పశ్చిమంగా సహజ సిద్ధమైన కొండ చర్యలతో, నానా రకములైన పుష్ప ఫల వృక్షాలతో, నిరంతరం ప్రశాంత పూరితమైన వాతావరణంతో, ప్రకృతి రమణీయకతతో నేత్రానందకరంగా ఉంటున్న ప్రాంతం అది. ఆ పర్వతం మీద చాలామంది శివయోగీంద్రులు శివాచార సంపన్నులుగా ఉంటూ శివధ్యానం చేసుకుంటూ నంది బ్రాహ్మణునితో పాటు ఉంటుండేవారు. ఒకనాడు నంది బ్రాహ్మణుడు తనకు అంత్యకాలం సమీపిస్తుందని ముందుగానే ఊహించి తన భార్య అయిన జపాలను పిలిచి అందరి సమక్షంలో ఆమెతో ఇలా చెప్పాడు. జపాల, నీవు నాకు శివభక్తులకు సమ్మతురాలివి, శివాచార పరాయణవు, శివపూజా తత్పరవు, విశేషించి వీరవ్రతవు కూడా, శివభక్తరాండ్రలో అగ్రగణ్యవు, నా మనోహరివి. నిన్ను భార్యగా పొందడం నా పూర్వజన్మ సుకృత ఫలం. నాకు మరణకాలం ఆసన్నం కావడం వల్ల నా మనోగత అభిప్రాయం అందరి సమక్షంలో నీకు తెలియజేయ సంకల్పించాను. అంచేత సావధానంగా విను. భర్త మరణాంతరం భార్య సహగమనం చేయడం మన దేశంలో ఆచారంగా పాటిస్తున్నారు. అది సాంప్రదాయంగా సంఘంలో చలామణి అవుతున్నది. కానీ ఇందులో నా అభిమతం వేరు. అది భార్య పాలిటి బలవర్మన్నంగా భావిస్తాను నేను. సహగమనం నాకు సమ్మతం కాదు. అంత్యకాలంలో భర్త యొక్క అభిప్రాయానుసారంగా ప్రవర్తించడం భార్యకు సముచితమైన ధర్మం. అది సహగమనం కంటే చాలా విలువైనది కూడా. లోగడ ఒకానొక పతివ్రత కామార్తుడైన అతిథిని సంతృప్తిపరచడం కోసం భర్త యొక్క ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చింది. అంచేత ఆమె ఉత్తమురాలుగా గౌరవింపబడింది. ఇది పురాణ ప్రసిద్ధమైన విషయం. పతివ్రతలకు పతి ఆజ్ఞ పాటించడమే ఉత్తమమైన ధర్మం. నా జీవిత కాలంలో ఆచరించిన ఉత్తమ కార్యాల వల్ల మరణాంతరం ఉత్తమ ఫలితం అందబోతున్నాను నేను. ఇక ఎంతో కాలం బ్రతకను, కొద్ది క్షణాలలోనే దాటుకుంటున్నాను. నా మరణాంతరం నీవు సహగమనం చేయడం నాకు సరిపడదు. సహగమనం చేయవద్దు. నీవు జీవించాలి. నీవు జీవిస్తూ మన ఐశ్వర్యమంతా శివారాధనకు, శివభక్తులకు వెచ్చిస్తూ నిరంతరం శివపూజ చేస్తూ శేష జీవితం గడుపు. నీకు శీఘ్రకాలంలోనే శివ సాయుధ్యం లభిస్తుంది. నా మాట గౌరవించు అంటూ కాలధర్మం చెందాడతడు. సాధ్వీమ తల్లి జపాల భర్త వాక్యం శిరసావహించి గతించిన భర్తకు పౌరలౌకిక క్రియలు నిర్వర్తింపజేసింది. భర్త ఆదేశం మేరకు తూచా తప్పక ఆచరింపసాగింది. శివభక్తులను ధనధాన్యాలతో తృప్తిపరిచింది. నిరంతరం శివపూజ చేయసాగింది. శివ సంకీర్తనతో, శివనామస్మరణతో కాలం గడపసాగింది. శివనామం తప్ప మరో నామం అంటూ ఆమె నోట వెలువడడం లేదు. నిరంతరం వీరాగమాచారంతో, నిత్య సంతృప్తితో కాలం గడపసాగింది. ప్రతిదినం నందికొండకు క్రింది భాగంలో గల కూర్మ సరోవరంలో స్నానం చేసి కార్తికేయ స్వామిని ఆరాధించటం ఆమె అలవాటు. ఒక కార్తీక మాసంలో కృతికా నక్షత్రం నాడు ఆమె వాచామగోచరమైన పూజ చేయడం వల్ల శరణభవుడు సంతోషించాడు. శబరవేషం ధరించి ఆమె చెంతకొచ్చాడు. తన సమీపంలో ఉన్న మాయాశబరుని ముఖ కవళికలను గుర్తించింది జపాల.
పరమేశ్వరుని ప్రతిరూపంగా భావించింది. భక్తిపూర్వకంగా వేదార్థ గర్భితమైన వాక్కులతో స్తోత్రం చేసి అతని పాద పద్మాలకు సాష్టాంగంగా ప్రణమిల్లింది. పరమానంద సంవరితుడయ్యాడు గుహుడు. వరప్రదానం చేశాడు. ఆమె కోరిన విధంగా నిరంతరం శివ పాద పద్మాల మీది భక్తి కలిగి ఉండునట్లు ఆమెను అనుగ్రహించాడు. ఆమె కోసం తన ఆయుధమైన శక్తితో ఓ తీర్థం, శక్తి తీర్థం నిర్మించి ఇచ్చాడామెకు. జపాల కొరకు ప్రత్యేకంగా తన ఆయుధంతో నిర్మింపబడిన తీర్థం కావడం జపాల శక్తి తీర్థంగా వాసికాంచింది. ఆ తీర్థం ఉత్తరాయణ కాలంలో వృద్ధి పొందుతూ దక్షిణాయనంలో క్షయమగుతూ ఉంటుంది. ఈనాటికి కూడా అలా జరుగుతూనే ఉంది. జపాల అను దినం ఆ తీర్థ స్నానం చేసి పరమేశ్వరారాధన చేయడం పరిపాటిగా మారింది. విలక్షణంగా ఆశ్చర్యజనకంగా ఉంటున్న జపాల శక్తి తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరారాధన చేస్తున్న తరుణంలో ఓనాడు ఆమెను పరీక్షింప సంకల్పించాడు పరమేశ్వరుడు. భిక్షువేషం ధరించి భిక్ష పాత్రతో ఆమె ఇంటికొచ్చాడతడు. భిక్షునిగా ఇంట ముంగిట ఉన్న అతనిని పరమేశ్వరునిగా భావించి పూజించింది జపాల. అప్పటికే తన ఇంట సిద్ధంగా ఉన్న వేడివేడి పాయసం గరిటతో తీసుకువచ్చి అతని దోసిటిలో పోసింది. తన దోసిటిలో పోసిన పాయసం చాలా వేడిగా ఉండడం వల్ల ఆ వేడిని సహించలేని వానివలె నటిస్తూ ఆ మాయా భిక్షుడు హరిహరి అని అరుస్తూ రెండు చేతులు జార విడిచాడు. భిక్షుకుని నోటి నుండి వచ్చిన హరిహరి అని శబ్దం వినలేకపోయింది జపాల. సహించుకోలేక ఆగ్రహం పెళ్ళుబక్కడం వల్ల ఒళ్ళు మరచి చేతిలో ఉన్న గరిటతో వాని తల మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బతో అతని తల 5 బద్దలయ్యింది. రక్తమయమైంది వాని శిరస్సు. పరమానందంతో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. ఆమెను అనుగ్రహించి ఆమెను కోరిన విధంగా ఓ శివలింగం నెలకొల్పాడు. ఆ శివలింగమే ఉత్తరాకేశ్వరుడుగా సుప్రసిద్ధమయ్యింది. ఆమెకు దివ్య కైలాస ప్రాప్తి లభించింది. చైత్రమాసం కృష్ణపక్ష చతుర్దశి రేవతి నక్షత్రయుక్త గురువారం నాడు జపాలకు పరమేశ్వర దర్శనం సంప్రాప్తించడం వల్ల ఆ శుభతిథి నాడు జపాల శక్తి తీర్థంలో స్నానం చేసి ఉత్తరాకేశ్వరుని దర్శించి మూలలింగమును పూజించడం వల్ల ఉత్తమ ఫలం లభిస్తుంది. జపాల శక్తి తీర్థమునకు సమీపంలో ఉన్న కూర్మతీర్థంలో కూడా స్నానం చేయడం వల్ల ఫలితం ఇనుమడిస్తుందని చాలామంది పెద్దల అభిప్రాయం. ఈ తీర్థం సుప్రసిద్ధమైన శ్రీ మలయాళ స్వామివారి వ్యాసాశ్రమం ఉన్న ఏర్పేడు ప్రాంతం. ఈ గాథ ఆధారంగా శతనామావళిలో 69వ నామం పంచదాభిన్న మస్తకాయ నమః. శిరస్సు 5 వ్రయ్యలుగా చేయబడిన శ్రీకాళహస్తీశ్వరునకు వందనం అను నామం ఏర్పడింది. ఈ ఐతిహ్యం వల్లనే కాక ఈశ్వరునకు 5 శిరస్సులుండడం స్వభావ సిద్ధమే. 72వ నామం జపాల భక్తి గోచరాయ నమః. జపాల అనడి భక్తురాలికి దృష్టి గోచరుడైన శ్రీకాళహస్తీశ్వరునకు వందనం అను నామం కూడా ఏర్పడింది ఈ గాథ ఆధారంగానే.